తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగినటువంటి దాడి కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిగా అక్కడ ఉన్నటువంటి ఆపరేటర్ సత్యవర్ధన్ పెట్టినటువంటి కంప్లైంటు ఆ ఆధారంగా వంశీ అనుచరుల అరెస్టు, ఆ తర్వాతన అతనితో వంశీ వేధించినటువంటి 164 స్టేట్మెంటు, ఆ తర్వాతన వంశీ అతను కిడ్నాప్ చేశాడంటూ కేసు, ఆ తర్వాత ఆ సత్యవర్ధన్నే రివర్స్లో మళ్ళీ 164 స్టేట్మెంట్ ఇవ్వడం, ఇదంతా జరిగిన పరిణామం. అయితే ఇందులో ఇంతకుముందు మాట్లాడుకున్నాం, వంశీ ఎదురెత్తేసాడు, ఇక్కడ సక్సెస్ అయ్యాడు అన్నటువంటి. కాదు వంశీని అలా ట్రాప్లోకి లాగిందే లోకేష్కి సంబంధించిన అభిమానులు చెప్తున్నారు. వాస్తవంగా వంశీని అరెస్ట్ చేయాలంటే అతని మాటకు సంబంధించినటువంటిది తప్పించి మరొకటి లేదు. అది చర్చకు వస్తే అనవసరమైనటువంటి మాటలు, అతను గబ్బు మాటలు మాట్లాడాడు కుటుంబం గురించి, ఆ మాటలను ఇక్కడ ఛార్జ్షీట్లో ఇట్లాంటివి పెట్టడం అనేటటువంటిది ఇష్టం లేదు. కాబట్టి అతన్ని దెబ్బ కొట్టాలి అంటే అతనికి ఒక ఎర వేశారు, అందులో భాగంగానే అడ్డం తిరగడానికి సిద్ధమైనట్టు, ఆ సిద్ధమైనటువంటి మాటలు నమ్మేసి వంశీ ఆ ట్రాప్లోకి వచ్చాడు. చివరికి అదే కిడ్నాప్ కిందకి మలిచి అరెస్ట్ చేయడానికి ఉపయోగపడ్డాడు. ఓవరాల్గా వంశీ ఎలాంటి ఎత్తు వేస్తాడో తెలిసి ఎదురెత్తు లోకేష్ వేసి వంశీని లోపలేయించగలిగాడు. ఇది లోకేష్ అభిమానులు చెప్తున్నటువంటి మాట. లోకేష్ ఇప్పుడు పూర్తిగా టాలెంటెడ్, ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా నొక్కాలో బాగా తెలిసినవాడు అన్నటువంటిది వాళ్ళు చెప్తున్నమాట.